ఆర్ యు రెడీ? మన మూడో పాయింట్, డాడ్ మీ పిల్లలను వదులుకోకండి. డాడ్ మీ పిల్లలను వదులుకో. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. ఎంతోమందికి పిల్లలు లేకుండా ఏడుస్తున్నారు. వాళ్ళందరికీ దేవుడిని, వాళ్ళ తల్లిదండ్రులను దేవుడు, ఆ భార్యాభర్తలను దేవుడు జ్ఞాపకం చేసుకొని నెక్స్ట్ ఫాదర్స్ డే కల్లా ఆయన ఫాదర్, డాడీగా మారను గాక. నీకు ఇద్దరినిచ్చాడు, ఒకరినిచ్చాడు, ముగ్గురినిచ్చారు, నాకు తెలియదు. నీ బిడ్డల్ని వదులుకోకండి. నీ ఇంటి ఎదురున్న బిడ్డల వల్లే నీ బిడ్డలు ఉండకపోవచ్చు. ఎడం పక్కన, కుడి పక్కన, వెనకాల ఉన్న వలె ఉండకపోవచ్చు. నీకు దేవుడిచ్చిన బహుమానం అది. మాటలు వినే బిడ్డలా దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధంగా జీవించే వాళ్ళ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం శుక్రవారం మందిరానికి వచ్చే బిడ్డలా దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో పరిచయం చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అలాంటి బిడ్డ కాకపోయినా వదులుకోవద్దు. ఎస్, తండ్రిగా నువ్వు ఫెయిల్ అవ్వలా, ఇంకొక తండ్రి ఉన్నాడు, ఆయన చేతికి నువ్వు అప్పగించు. అన్నయ్య, బాబు, పాస్టర్ గారు, నేను ఇదివరకే అప్పగించా, అయినా ఏ మార్పు రాలా, పర్వాలా. బయటకి మార్పు లేనట్టు కనపడచ్చు, ఏం చెయ్యాలో మొత్తం చేస్తున్నాడు ఆయన. నీ బిడ్డ మార్పు నువ్వు చూస్తావు, నీ బిడ్డ ప్రవర్తనలో మార్పు చూస్తావు, నీ కుమారుల వివాహం నువ్వు చూస్తావు, నీ కుమార్తెల వివాహం చూస్తావు, వాళ్ళ నెక్స్ట్ సంతానం చూస్తావు, వాళ్ళ నెక్స్ట్ సంతానం నువ్వు చూస్తావు, వాళ్ళ సంతానం నువ్వు చూస్తావు. విడిచిపెట్టకు. వాడు ఏ స్వభావం నాకు తెలదు, విడిచిపెట్టకు. మీకు తెలుసా, ఇస్సాకుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, యాకోబు, ఏసావు. ఇద్దరు తేడానే. అబ్బా, ఎంత భక్తుడికి పుట్టాడండి బాబు. ఆయన ప్రార్థన చేశాడని పిల్లలు లేరని. ఇద్దరు తేడానే. వాళ్ళ నాన్న అబ్రహాం ఏం భక్తుడండి బాబు. అసలు నాయనో, ఆ ఇస్సాకు ఎంత భక్తుడండి బాబు. ఈ పుట్టిన వాళ్ళు ఇద్దరు తేడానే. ఒకడైతే యాకోబు అయితే నాన్న మోసం చేశాడు, అన్నయ్యని మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ తండ్రి తన బిడ్డను వదులుకోలా. నాయనా 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 నాయనా, నాకు దూరం అయ్యాడు కానీ నీకు దూరం అవ్వకూడదయ్యా. ఆడు నా కంటి చూపు మేరన కనపడట్లా నాకు. నా చెయ్యి దాటిపోయాడు, నా చూపు దాటిపోయాడు, నా ఇంటిని దాటిపోయాడు. ఎక్కడికి వెళ్తాడో తెలదు కానీ అయ్యా నా బిడ్డను నువ్వు కాపాడాలి ప్రభువా. అది వదులుకోవద్దంటే. మీకు తెలుసండి, యాకోబు ఇల్లు విడిచి పారిపోతుండగా అలసిపోయిన వ్యక్తి ఒక స్థలానికి వచ్చాడు, రాయిని తలగడగా తీసుకున్నాడు. ఈ బండ క్రీస్తే, ఈ రాయి కూడా క్రీస్తే. ఈ రోజున అమ్మని విసిగిస్తున్నావేమో, నాన్నని విసిగిస్తున్నావేమో, యేసై మీద ఆధారపడు, నీకు ఒక న్యూ కనెక్షన్ ఏర్పడుతుంది. అంతే. ఆ రాయిని తలగడగా పట్టుకున్నాడు. పైనుండి ఒక నిచ్చెన దిగింది. దేవదూతలు కింద నుండి పైకి, పైనుండి కిందకి దిగుతున్నారు. కసి మీద ఆమెననాలి. నాన్నతో కనెక్షన్ తెగింది, అమ్మతో కనెక్షన్ తెగింది, అన్నయ్యతో సంబంధం తెగింది, బంధువులతో సంబంధం తెగింది, ఊరోళ్ళతో సంబంధం తెగింది. ఈ సంబంధం అలా రీకనెక్ట్ అయ్యింది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ రోజున నీ బిడ్డను వదులుకోవద్దు. ఎస్, వాళ్ళు చెప్పిన మాటకి, ఇలా చెప్పిన మాటకి విరక్తి కలిగింది. ఎస్, వాడు చేసే ప్రవర్తనకి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు, అన్యాయం చేసేస్తున్నాడు. ఎస్, నీ బిడ్డను వదులుకోవద్దు. నీ గుండెల్లో నీ ప్రాణం ఉండేదాకా, శ్వాస ఉండే వరకు, నీ గుండె చప్పుడు ఉండే వరకు నీ బిడ్డల్ని వదులుకోవద్దు. ఇప్పుడు ఆమె ఎంతోమంది బిడ్డల్ని బాగు చేశాడు. నీ పాప ఒక లెక్క, నీ కుమారుడు ఒక లెక్క. సరిపోలా, ఎంతో మంది బిడ్డల్ని కట్టాడు ఆయన, ఎంతో మంది కుమార్తెల బతుకులను కట్టాడు. నీ కుమారుడు బతుకునైనా కడతాడు, నీ కుమార్తె బతుకునైనా కడతాడు. దేవుడే జోక్యం చేసుకుంటాడు అంతే. ఇప్పుడు నామేనండి, నీ కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, నీ కుమార్తె ఎక్కడుందో నాకు తెలియదు. పైనుండి నిచ్చెన పడినట్లుగా నా దేవుడే అక్కడ దిగి అద్భుతం చేయబోతున్నాడు. నేను నిజంగా జరిగిన ఒక సంఘటన విన్నా. ఇది కేరళ రాష్ట్రంలో జరిగింది. చెంగనాశేరి అన్న ప్రాంతంలో. ఎక్కడండి? కేరళ అన్న రాష్ట్రం, చెంగనాశేరి అన్న పట్టణం. ఆ చెంగనాశేరి అన్న పట్టణానికి కుగ్రామం నుండి ఒక యవనస్తుడు చెంగనాశేరి అన్న పట్టణానికి బీఎడ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. బీఈడి ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. పరీక్ష రాశారు. సాయంత్రం 5:30 ఎంత అయింది.
ఫ్రెండ్స్ అందరూ ఒక గదిలో ఉన్నారు. ఇది 1993 సంవత్సరం జరిగింది. ఈ బీఈడీ ఎగ్జామ్ రాసిన ఈ అబ్బాయి పేరు, ఈ యవనస్తుడి పేరు అజిత్. ఈ అజిత్ అన్న యవనస్తుడు ఈ బీఈడీ ఎగ్జామ్ రాశాడు. ఫ్రెండ్స్ అందరూ అన్నారు, మీ ఇల్లు చాలా దూరం కదరా, ఇప్పుడు ఎప్పుడు వెళ్తామంటే 9:30 బస్సు ఉంది, దానికి వెళ్తా అన్నారు. సరే, అందరు ఫ్రెండ్స్ అందరు 9:30 దాకా ఉన్నారు. 9:30కి ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన 9:30కి వెళ్ళాలి బస్ స్టాప్కి. 9:40 అయింది, బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే రాత్రి అయింది, చీకటి అయింది. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లా. అటువైపు చూశాడు, ఇటువైపు చూశాడు, ఏమి రావట్లా. అతని జోబులో ఉంది 100 రూపాయలు మాత్రమే. ఆటో ఆయన గనక అడిగితే ఈ రాత్రి 100 రూపాయల పైన అడుగుతాడు, లేదా 100 రూపాయలు అడుగుతాడు. ఒక ఆటో వచ్చింది. ఆటో రాగానే అడిగాడు, సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తాను, నీకు ఎందుకా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. అంటే అన్నాడు, నేను చెంగనాసరి నుండి మూవాటపుഴ అన్న ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మూవాటపుഴ అన్న ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడి నుండి ప్రైవేట్ బస్సులు నాకు దొరుకుతాయి, 12-12:30 అయినా అన్నాడు. అంటే 100 రూపాయలు కావాలన్నాడు. ఎవరు? ఆటో డ్రైవర్ గారు. అనగానే అన్నాడు, సార్ నేను ఇలా బీఈడీ ఎగ్జామ్ రాయడానికి వచ్చా, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం, అందువల్ల నా దగ్గర 100 రూపాయలే ఉంది. 100 రూపాయలు మీకు ఇచ్చేస్తే ఆ మూవాటపుഴ అన్న ప్రాంతం నుండి నా కుగ్రామానికి వెళ్ళడానికి డబ్బులు సరిపోదు సార్. అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడుగా బాబు అన్నాడు. సార్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. ఆటో డ్రైవర్ గారికి నమ్మకూడదో అర్థం కాల. సరే చదువుకున్న కుర్రోళ్ళే అని చెప్పి, సరే నేను నిన్ను ఎక్కించుకెళ్తా, తర్వాత నాకు నువ్వు 100 రూపాయలు ఇస్తావా అన్నాడు. ఎవరు? ఆటో డ్రైవర్. మీరు బాగా చెప్పారండి. ఆటో డ్రైవర్, నువ్వు నాకు తర్వాత 100 రూపాయలు ఇస్తావు అంటే, ఖచ్చితంగా ఇస్తాను సార్ అన్నాడు. అయితే నా పేరు రాసుకో అన్నాడు. నా పేరు వి బాబు అన్నాడు. ఎవరు? ఆటో డ్రైవర్ గారు. నా ఆటో నంబర్ రాసుకో అన్నాడు. మళ్ళా ఇప్పుడు దించుతాను, 100 రూపాయలు రేపు వచ్చి నాకు అన్నాడు. సరే సార్ అన్నాడు. చెంగనాసరి అన్న ప్రాంతం నుండి మూవాటపుഴ అన్న ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ బస్ స్టాప్లో టీ కూడా తాగిచ్చి, సరదాగా అన్నానయ్యా బాబు, చదువుకున్నవాడివి, నాకు 100 రూపాయలు అక్కర్లా, నా కొడుకు చేసినట్టు చేసాలే, నువ్వు రేపు నాకేమి ఇవ్వద్దు, ఏం చేయదు, నువ్వు నాకు వచ్చి ఇవ్వద్దు, ఇచ్చేటట్టు ఉన్నావు, నువ్వు నీ మొహం చూస్తే నాకు అలాగనిపిస్తుంది, ఇచ్చేటట్టు ఉన్నావు, నాకు అసలు 100 రూపాయలు వద్దు, ఏమొద్దు, నువ్వు ప్రశాంతంగా చేసుకో అన్నాడు. అంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆటో డ్రైవర్ తను, సార్ నన్ను ఫ్రీగా తీసుకొచ్చారు, 100 రూపాయలు తీసుకురాలా, మళ్ళీ ఒక టీ కూడా తాగిచ్చారు, కానీ రేపు వచ్చి మీకు 100 రూపాయలు ఇచ్చేస్తాను సార్ అన్నాడు. సరేలే బాబు ఎత్తేచ్చావులే కానీ అని చెప్పేసి ఆటో డ్రైవర్ గారు వెళ్ళిపోయారు. అక్కడ నుండి ప్రైవేట్ బస్ తీసుకొని రాత్రి 1:30-2:30కి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజున మళ్ళా బస్ ఎక్కి ఎక్కడికి వచ్చాడు? చెంగనాసరి అన్న ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ గారితో అడిగారు, వి బాబు అన్న వ్యక్తి, ఈ ఆటో నంబర్ కలిగిన వ్యక్తి ఉన్నారండి, కానీ ఇప్పుడు ఇక్కడ లేడు అన్నాడు. ఉదయం నుండి 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన కనబడలా. సరే అని వెళ్ళిపోయి మళ్ళా వారం తర్వాత వచ్చాడు, మళ్ళా కనబడలా. మళ్ళా 1993 సంవత్సరం ఫ్రెండ్స్కి చెప్పాడు, చెంగనాసరిలో ఉన్న ఫ్రెండ్స్ చెప్పాడు, ఇలా వి బాబు ఆటో డ్రైవర్ ఉన్నాడంటే, అందరు ఆటో డ్రైవర్లు ఉన్నాడు అంటున్నాడు రా బాబు, కానీ మనిషి కనపట్లేదు అన్నారు. ఆ ఇల్లు అడగపోయామంటే వాళ్ళు ఎవరికి ఇల్లు తెలదు అన్నారు. అలా 1993 అయిపోయింది, 2003 అయిపోయింది, 2013 అయిపోయింది, 2023 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని? 2023 అయిపోయింది, 2023లో ఉన్నాం. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అయినా మనసులో వేదన తగ్గల. నాకు మేలు చేసిన వ్యక్తికి కృతజ్ఞతగా నేను తిరిగి ఇవ్వాలి అనుకొని ఏం చేశాడు? అప్పటికే ఈయన గవర్నమెంట్ టీచర్గా మారిపోయాడు. పెళ్ళి అయిపోయింది, 2 మగబిడ్డలు. బాబా, అయినా ఈయన రుణం నేను తీర్చుకోవాలి, నేను సహాయం చేసిన వ్యక్తికి నేను సహాయం చేయాలి అనుకున్నాడు. తన ఫ్రెండ్ చెంగనాసరిలో టీచర్, గవర్నమెంట్ టీచర్ అన్నాడు, నా మనస్సు కుదరట్లా, ఒప్పుకోట్లా, నేను ఎలాగన్నా ఆయనకి ఇవ్వాలి. ఎక్కడ దొరికారా బాబు, 100 రూపాయల కోసం మమ్మల్ని చంపేతను, ఇదేంటిరా బాబు అంటే, కాదు నాకు 100 రూపాయలు కాదు ముఖ్యం, నా ఆశ ఒకటే, నా కోసం నిలబడిన వ్యక్తికి మేలు చేయాలి, నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మేలు చేయాలి, ఆయన రుణం నేను తీర్చుకోవాలి, ఆ 100 రూపాయలు నేను తిరిగి ఇచ్చేయాలి. ఆ రోజున మళ్ళా ఫ్రెండ్తో చెప్పాడు, మనం బండి వేసుకొని చెంగనాసరి ఆటో డ్రైవర్లందరినీ కలిసి ఆయన ఎలాగైనా పట్టుకోవాలన్నాడు. సరేరా బాబు నువ్వు రారా నాయన అన్నాడు. ఆ రోజు వాళ్ళకి 2 గవర్నమెంట్ టీచర్స్ కనుక గవర్నమెంట్ హాలిడే. ఈయన అక్కడ నుండి మూవాటపుഴ అన్న కుగ్రామం నుండి మళ్ళీ చెంగనాసరికి వచ్చి బైక్ మీద ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా వెతికారు, కనబడలా. ఒరే 100 రూపాయలు వదిలేరా నాయన, ఇప్పటికే మనకి నీకెంత అయిందో నాకెంత అయిందో అది కాదురా బాబు, ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలి. వారు నాయన ఇప్పుడు కూడా వదవేంట్రా బాబు నువ్వు,
లేదురా నేను థ్యాంక్స్ చెప్పాలరా బాబు అన్నాడు. అంటే ఫ్రెండ్ అంటాడు, మనిషిని చూశాను కానీ నీళ్ళు అంటూ అక్కడ చూడలేదురా బాబు, ఇది కనపడిపోతాం మనమేం చేస్తావురా నాయన అన్నాడు. అనగానే టీ తాగడానికి చెంగనాసరి బస్ స్టాప్లో వెళ్ళి టీ తాగుతున్నాడు. టీ తాగుతూ ఉండగా ఒక కాకి డ్రెస్ ధరించుకున్న ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. టీ తాగుతున్నప్పుడు అజిత్ ఆయన మొక్క వెంక చూశాడు, వెళ్ళి ఆటో నంబర్ చూశాడు. ఆటో నంబర్ చూశాడు కానీ ఆటో నంబరు ఈ నంబర్కి మ్యాచింగ్ అవట్లా. 30 సంవత్సరాల క్రితం రాసిన కాగితాన్ని పోగొట్టుకోవాలా. ఏంటండి బాబు, దేవుడి కృపలో ఇలాంటి ప్రజలు కూడా ఉన్నందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ కాగితం చూసి చచ్చా నంబర్ కాదనుకున్నాడు. అబ్బా వి బాబు కాదు అనుకుని మళ్ళా మామూలుగా ఉన్నాడు. మళ్ళీ టీ తాగుతుంటే మళ్ళీ చూశాడు, మళ్ళీ టీ తాగుతుంటే చూశాడు. ఆయనేమో ఈయనకి చూస్తున్నాడు. అంటే 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు మారిపోతారు కదా ఆకారం. ఈయన చూశాడు, ఆయన వెళ్ళిపోతుంటే గబుకు నమ్మను ఆయన అడిగితే ఉందని, సార్ మీరు వి బాబునా అన్నారు. అవును నేను వి బాబునే అన్నారు. మరి మీ ఆటో నంబరు? ఆటో నంబర్ ఏంటా బాబు, ఆటోలు ఎన్ని మార్చానో ఇప్పుడుగా నాకే తెలదు అన్నాడు. అమ్మ నాయనో అనుకోండి. సార్ మీరు ఒక రోజున 30 సంవత్సరాల క్రితం 1993 సంవత్సరం ఒక యవనస్తుడిని మీరు చెంగనాసరి నుండి మూవాటపుഴకి తీసుకెళ్ళి, నాకు గుర్తుందయ్యా బాబు, ఆడు 100 రూపాయలు ఎత్తా అన్నాడు, ఆడు 100 రూపాయలు ఎత్తా అన్నాడు, మళ్ళీ వస్తా అన్నాడు. ఎంతమడిగా మనిషి కనపల్లా, ఆయన కనపడకపోయినా పర్వాలా, ఆ కుర్రడు బాగుంటే బాగుండు. వెంటనే కౌగలించుకొని ఆడటం ప్రారంభించాడు. నేనే అజిత్ని అన్నాడు. ఆ కాగితం చూపెట్టాడు. అమ్మ నాయనో ఇంటికి తీసుకెళ్ళాడు, భార్యకి పరిచయం చేశాడు. అక్కడ ఉన్నప్పుడు ఇంటి పక్కన ఒక విలేకరు ఉన్నాడు. ఆయన విలేకరు మలయాళం మనోరమ విలేకరు. ఈ సన్నివేశం చూశాడు, పేపర్లోకి ఎక్కిచ్చాడు. అది వైరల్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. వెంటనే సార్ మీరు నాకు ఇచ్చింది 100 రూపాయలు, 100 రూపాయల కట్ట తీశాడు. అంతే ఎంత బాగా పాస్ అయిపోయారు లెక్కల్లో. 10,000 రూపాయల కట్టిచ్చి, నాకు వద్దయ్యా బాబు నాకు వద్దంటే, సార్ నేను గవర్నమెంట్ టీచర్ని, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద, ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇంకొక 5-6 సంవత్సరాలు వాళ్ళకు కూడా పెళ్ళయిద్ది, మీ కుటుంబం నేను పిలుస్తా, నా మనసు గాయపడుతుంది, మీరిచ్చిన దానికి నా రుణం తీర్చుకోలేను, నాకు లేనప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారే ఇదిగోండి. ఆటో డ్రైవర్ సొంత కొడుకు పట్టించుకోడయ్యా, సొంత కూతురు పట్టించుకోదయ్యా, నేను చేసిన చిన్న మేల్ని నా రుణం తీర్చుకోవడానికి వచ్చావా? ఈ రోజున ఒక అజిత్, ఒక ఆటో డ్రైవర్ గారు చేసిన దానికి తిరిగి రుణం తీర్చుకోగలిగితే, ఇక్కడున్న కుమారులు, కుమార్తెలు, మన అమ్మ నాన్న మనకి ఏమీ లేనప్పుడు, మనం ఏమవుతామో తెలియనప్పుడు వాళ్ళు పొట్ట కట్టుకొని వాళ్ళు జలసా జీవితాలు పక్కన పెట్టి వాళ్ళ చెమటని రక్తంగా మార్చారు. వాళ్ళ వృద్ధాప్యములో అనాథ సన్నాలని పెట్టకూడదు, ఇంకొకరి ఇంట్లో బాధ్యత తీసుకోకూడదు. తమ్ముడు చూస్తాడని అన్నయ్య చూస్తాడని తమ్ముడు, అక్క చూస్తుందని అక్క, చెల్లి చూస్తుందని వాయిదాలు అలాంటి పెట్టుకోకూడదు. నో, ఈ రోజున ఒక అజిత్ ఆటో డ్రైవర్ గారికి బాధ్యత చూపెట్టగలిగితే, ఈ రోజున మన అమ్మని మన నాన్నని మన ఇంట్లో పెట్టుకొని మనం చూసుకోవాలి. మన అత్తయ్యని మన మావయ్య గారిని మనం చూసుకోవాలి. ఆర్ యు రెడీ?